ఎకానమీ మేడ్ సింపుల్ బై శ్రీరామ్ సాయిస్ హైదరాబాద్ సిరీస్ లో వరల్డ్ లో ఉన్న మేజర్ ఆర్గనైజేషన్స్ ఏవో చూద్దాం. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది 1945 లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. మీరు కూడా ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవ్వాలనుకుంటే కిందున్న నెంబర్ కి కాల్ చేయండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966 లో స్టార్ట్ అయి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలా. 2014 లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ షాంఘై చైనాలో ఉంది. 1961 లో OECD ఆర్గనైజేషన్ స్టార్ట్ అయి హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లో ఉంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2016 లో సెటప్ అయి హెడ్ క్వార్టర్స్ బీజింగ్ చైనా. యూరోపియన్ యూనియన్ 1993 లో ఎస్టాబ్లిష్ అయి హెడ్ ఆఫీస్ బ్రసెల్స్ లో ఉంది. 1995 మెయిన్ ఆఫీస్ జీనీవాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు. G20 1999 లో ఎస్టాబ్లిష్ అయింది బట్ దీనికి హెడ్ క్వార్టర్స్ లేదు. 1971 వాషింగ్టన్ డీసీలో G24 ఎస్టాబ్లిష్ అయింది. 1985 కాఠ్మాండులో స్టార్ట్ అయిన సార్క్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ 1967 లో జకార్తాలో ఫామ్ అయిన ASEAN ఆర్గనైజేషన్. బిమ్స్టెక్ 1997 లో ఢాకాలో ఎస్టాబ్లిష్ చేశారు. NATO 1949 లో ఫామ్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్ లో ఉంది. కామన్వెల్త్ 1926 లో లండన్ లో ఎస్టాబ్లిష్ చేశారు. రెడ్ క్రాస్ 1863 లో జెనీవాలో స్టార్ట్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO 1948 లో జెనీవాలో ఎస్టాబ్లిష్ అయింది. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కమెంట్స్ లో మెన్షన్ చేయండి.